తులసీదళం. ఆ రోజు 13 నవంబర్ 1994 తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులతో కలిసి తిరుపతి నుంచి పీలేరు వెళ్తున్నాం. పీలేరులో ధ్యానం క్లాస్ ఇవ్వడం కోసం. నాతో పాటు ఉన్నవారు మాస్టర్స్ మిట్టా శ్రీనివాసులు, కంచి రఘురాం, శేఖర్, మునుస్వామి, ఇంకా మేడం ఉదయలక్ష్మి గారు. బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే భావతరంగిణి మొదలైంది. మెదడు మరి ఊరికే కూర్చోదు కదా. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. కొందరు మాది అద్వైత మతం. జగన్మిథ్యా బ్రహ్మ సత్యం జీవో బ్రహ్మైవ అంటారు. అందులోనూ కొందరు కంచిమఠ పరంపర మాది అంటారు. మరికొందరు కాదు, మాది శృంగేరి సాంప్రదాయం అంటారు. కొందరు మాది విశిష్టాద్వైత మతం, సుగుణోపాసన మాకు ముఖ్యమని వక్కాణిస్తారు. కొంతమంది మేము శ్రీ వైష్ణవులం. అన్ని మతాలలోనూ ఉత్కృష్టమైనది శ్రీ వైష్ణవ మతం. అది ఆది విష్ణువుకు సంబంధించినది. మాది పూర్ణ ప్రపత్తి మార్గం అంటూ ఉంటారు. కొందరు మేము మధ్వులం, జీవుడు వేరే బ్రహ్మ వేరే అంటారు. అందులోనూ కొందరు దక్షిణాది మఠం వారం. మేము ఉడిపి క్షేత్రం సర్వక్షేత్రాలలోనూ పవిత్రం అంటూ ఉంటారు. కాదు కాదు, ఉత్తరాది మఠం పద్ధతే అసలు సిసలైన మధ్వ సాంప్రదాయం అని మరికొందరు. కొంతమంది మేము శ్రీ విద్యోపాసకులం. సకల చరాచర సృష్టి మొత్తం శ్రీచక్రంలో నిబిడి ఉంది కనుక తత్ ఉపాసన సర్వశ్రేష్టం అంటూ ఉంటారు. కొంతమంది మాది అచల రాజయోగం, మిగతావి దీనికి దిగదుడుపు అంటూ ఉంటారు. చేయవలసింది ఏమీ లేదు, ఉన్నదంతా బట్టబయలే, మూలం లేని గుర్తెరిగే ఈ శరీరం ఏమీ కాదు అని అంటూ ఉంటారు. కొంతమంది మేము ఒరిజినల్ రోమన్ క్యాథలిక్కులం అంటారు. కాదు కాదు, మేము ప్రొటెస్టెంట్లమండి అని కొందరు. నిజానికి జీసస్ కన్నా మేరీ మాతయే ముఖ్యం అని మరికొందరు. కొంతమంది మేము యూదులమండి, పాత నిబంధన ప్రకారము ప్రమాణం యెహోవా ఒక్కడే దేవుడు అంటూ ఉంటారు. కొంతమంది మేము జైనులం అంటారు. అందులోనూ శ్వేతాంబరులమండి అని అంటారు. కాదు కాదు, శ్వేతాంబరం తక్కువ స్థితి, మేము దిగంబరులం అంటారు కొందరు. మరికొంతమంది మాది వీరశైవ మతం. మేము లింగాయతులం. సర్వవేళలా లింగాన్ని ధరించడం మాకు తప్పనిసరి. పరమశివుడు తప్పితే ఇతర తక్కువ దైవాలతో మాకు అవసరం లేదు అంటారు. కొంతమంది మేము సిక్కులం, గురుగ్రంథ పూజ మాకు శరణ్యం అంటారు. కొంతమంది మాది ఇస్లాం, అందులోనూ షియాలం అని అంటారు. కాదు కాదు, మేము సున్నీలం అని మరికొందరు. ఈ రెండూ కాదు, మేము అహ్మదీయులం అని మరికొందరు. కొంతమంది మేము సుంకులమ్మ దేవతను కొలుస్తాం. మాకు మా గ్రామదేవత తప్ప ఇంకేమీ అక్కర్లేదు. జంతుబలి మాకు ముఖ్యం అని వక్కాణిస్తారు. కొంతమంది మా ఇలవేలుపు వెంకటేశ్వర స్వామి, ఆయనే కలియుగ దైవం, ఆయనే సర్వం, ఆర్చేవాడు తీర్చేవాడు అన్నీ ఆయనే. మా తలనీలాలు ఆయనకు సమర్పిస్తూ ఉంటాం. ప్రతిఫలంగా ఆయన మా కోరికలన్నీ తీరుస్తూ ఉంటాడు అంటూ ఉంటారు. కొంతమంది మాది గాయత్రి పరివార్, ఓం భూర్భువస్వః మంత్రమే సర్వభాగ్యకారిణి అంటూ ఉంటారు. కొంతమంది మాది ఆర్య సమాజం. సత్యాలన్నీ వేదాలలోనే చెప్పబడి ఉన్నాయి. వేదాలు మాత్రమే శృతి, వేదాలు మాత్రమే ప్రమాణం అంటూ ఉంటారు. కొంతమంది మాది మాస్టర్ సివివి యోగం అని, ఆయన మంత్రం జపించడం ద్వారా కుండలిని జాగృతమవుతుంది అంటూ ఉంటారు. కొంతమంది మాది యోగదా సత్సంగ్ సొసైటీ, బాబాజీ, లాహిరి, యుక్తేశ్వర్, యోగానంద గురు పరంపరే మాకు పూజనీయం అంటారు. కొంతమంది మాది ట్రాన్స్డెంటల్ మెడిటేషన్, నూతన తరహా అర్ధశూన్య మంత్రాల ద్వారా భావాతీత స్థితిని పొందుతూ ఉంటూ మహర్షి మహేష్ యోగి మాకు మార్గదర్శకుడు అని అంటారు. కొంతమంది మాది దత్త సాంప్రదాయం, అవధూత స్థితి, పరమస్థితి. దత్తగురువులకు మేము శరణాగతి అంటారు. కొంతమంది మాది భాగవత మతం. హరే రామ హరే కృష్ణ మహామంత్రంను సర్వవేళలా స్మరిస్తూ ఉంటారు. అదే తారకం. కృష్ణుడు ఒక్కడే పురుషోత్తముడు అని అంటూ ఉంటారు. కొంతమంది మేము నిరాకారులం, సత్యం తెలుసుకున్నాం, అహంకారం మేము, నిర్గుణ పూజ మాది. కొంతమంది మాది దివ్యజ్ఞాన సమాజం. మా గురువు శ్రీ స్వామి శివానంద, మానవ సేవయే మాధవ సేవ, జపము మంత్రయోగము మాకు ముఖ్యం అంటారు. కొంతమంది మేము అరవిందుల వారి మార్గాన్ని అనుష్ఠిస్తూ ఉంటాం. అన్ని యోగాల సమన్వయం మాది.
సూపర్ మైండ్ని భూమి మీదకి అవతరింపచేయడం మా లక్ష్యం అంటూ ఉంటారు. కొందరు మాది రామచంద్ర మిషన్, మాకు ట్రాన్స్మిషన్ తప్పనిసరి, హృదయం మీద ధ్యానం చేస్తూ ఉంటాం, గురువే అన్నీ చూసుకుంటూ ఉంటారు అంటారు. కొందరు మాది సిద్ధయోగం, నిత్యానంద, శ్రీ ముక్తానంద గురు పరంపరకు చెందినవారు, మాకు శక్తిపాతం శరణ్యం అంటూ ఉంటారు. కొందరు మాది ప్రేమతత్వం, మేము మస్తులం, అవతార్ మెహర్ బాబాయే మాకు పరమ ఆదర్శం అంటూ ఉంటారు. కొందరు రమణ మహర్షి చెప్పింది సూటి అయిన అద్వైతం, వారి పుస్తకాలు అత్యంత శ్రేష్టం, నేనెవరు అని సదా విచారణ చేస్తూ ఉంటాం అని అంటారు. కొంతమంది మాది రామకృష్ణ మిషన్, రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందలు యుగ పురుషులు, ఉపనిషత్ సారమే సర్వం బోధిస్తుంది అంటూ ఉంటారు. కొంతమంది మాది రాధాస్వామి సత్సంగం, కృష్ణుడు ఒక్కడే స్వామి అంటే పరమాత్మ, మిగతా అందరూ రాధలు అంటే జీవాత్మలు అని అంటూ ఉంటారు. మరికొంతమంది మాది ఈశ్వరీయ బ్రహ్మకుమారి సమాజం, బ్రహ్మచర్యం తప్పనిసరి, బిందువు మీద ధ్యానం చేయాలి, శివబాబాయే ఈ లోకానికి పరమగురువు అంటారు. మరికొంతమంది మేము జిడ్డు కృష్ణమూర్తిని ఫాలో అవుతాం, అన్నిటినీ ఇచ్ఛారహితంగా గమనిస్తూ ఉంటాం, ఆయన పుస్తకాలు చదువుతూ ఉంటాం అని అంటారు. కొంతమంది మేము షిరిడి సాయికి అంకితమయ్యాం, జన్మాంతం ఆయన భజన చేయడం మా కర్తవ్యం, సర్వ కష్టాలను దూరం చేసేవాడు, మోక్షం ప్రసాదించేవాడు ఆయనే అంటూ ఉంటారు. కొంతమంది మేము స్వామి అయ్యప్ప భక్తులం, జ్యోతిని చూసి తరిస్తాం, సంవత్సరానికి ఒక్కసారి శబరిమల యాత్ర తప్పనిసరి అంటూ ఉంటారు. ఈ విధంగా ఎంతో మంది ఎన్నో రకాలుగా చక్కగా వారి వారి మతాలను పూర్ణంగా పరిపూర్ణంగా జీవించేస్తున్నారు. అయితే ఇంతకీ మరి కొత్తగా పుట్టిన ఈ కర్నూలు స్పిరిచువల్ సొసైటీ వారు, తిరుపతి స్పిరిచువల్ సొసైటీ వారు, అనంతపురం పిరమిడ్ ధ్యాన కేంద్రం వారు, గుంతకల్ స్పిరిచువల్ సొసైటీ వారు, పొద్దుటూరు స్పిరిచువల్ సొసైటీ వారు, ఉరవకొండ స్పిరిచువల్ సొసైటీ వారు, ధర్మవరం స్పిరిచువల్ సొసైటీ వారు, పీలేరు, చిత్తూరు, ఆదోని, కదిరి, హిందూపురం, తెనాలి మొదలైన పిరమిడ్ ధ్యాన కేంద్రాల వారు, ఇంకా ఇంకా ఎంతోమంది, వీరంతా మరి ఏ మతానికి చెందినట్లు, ఏ సాంప్రదాయానికి అమ్ముడుపోయినట్లు? నిజానికి ఏ ఒక్క మతానికి అభిమతానికి ప్రత్యేకంగా చెందరు వీరు. అయితే అందరి నుంచి అందరి మంచిని నేర్చుకునేవాళ్ళు. అంతేకాదు వీరు తాముగా సత్యశోధనలో నిమగ్నమైన వారు. అయినా అసలు వీళ్ళ పూర్తి మతం ఏమిటి, వీళ్ళ పూర్ణత్వం ఏమిటి అని బుర్రగొక్కుంటూ ఉంటే ఒక్క మెరుపు తళుక్కున మెరిసింది. వీళ్ళందరిది తులసీదళ మతం అని. అవును, నిక్కచ్చిగా వీరందరి తులసీదళ మతమే. తులసీదళ మతం గురించి చెప్పాలంటే ఒక చక్కటి కథ చెప్పాలి. ఒకానొక ఊళ్ళో ఒక స్త్రీమూర్తి ఉండినది. ఆవిడ ఉన్నట్లుండి పరమసత్యం మీద పరమమోహం కలిగింది. వెంటనే దానిని పొందాలని త్యాగమే దానికి మార్గం అనుకుని తనకు ఇష్టాతి ఇష్టమైన వజ్రాల హారం మెడలోంచి తీసి త్రాసులో పడవేసింది. ఏమీ ప్రయోజనం కనిపించలేదు. పరమసత్యం కొంచెం కూడా చిరుక్కుమనలేదు. చాలదేమో అని తన సర్వాభరణాలను నిలువునా దోపిడీ ఇచ్చింది. అయినా ఏమీ కాలేదు. ఇంట్లో ఉన్న వెండి బంగారు పాత్రలన్నింటినీ తీసుకొచ్చి వేసింది. షరా మామూలే. పరమసత్యం కనుచూపు మేరలో కూడా కనిపించలేదు. అప్పుడు గుర్తుకు వచ్చింది, ఒక్కటి మర్చిపోయాను అని. అదే తన ప్రాణాతి ప్రాణమైన మణి, సమంతకమణి ఇంకా మిగిలే ఉందని. ఎంతో ఉత్సాహంతో దాన్ని తీసుకువచ్చి వేసింది. పాపం ఏమీ కాలేదు. పరమసత్యం అణుమాత్రమైనా కదలలేదు. ఆ భామకు చెమటలు పట్టాయి. పాపం ఇంకేమీ తోచక నిశ్చేష్టురాలైంది. ఆ పరిస్థితిలో నెమ్మదిగా మరో తరుణీమణి విచ్చేసి చిరునవ్వుతో వయ్యారంగా ఒక తులసి దళాన్ని అలా ఉంచింది. అంతే, పరమసత్యం హఠాత్తుగా కదిలింది. పరమసత్యం పూర్తిగా బట్టబయలైంది. దేని వలనైతే పరమసత్యం వెంటనే గ్రాహ్యమవుతుందో, వెంటనే దృగ్గోచరమవుతుందో, వెంటనే అనుభవానికి వస్తుందో అదే తులసీదళ మతం. తులసీదళానికి ఉన్న ఒక చిన్న కొమ్మ 2 ఆకులు ఉంటాయి. ఒక ఆకు పేరు నీ వాస్తవాన్ని నీవే సృష్టించుకుంటున్నావు అన్న జ్ఞానసూత్రం. 2వ ఆకు పేరు ఆనాపానసతి, విపස්සన అనే ధ్యానమంత్రం. మొదటి ఆకు జ్ఞానాగ్నికి మూలం, 2వ ఆకు జ్ఞానాగ్నికి నాంది. మొదటిది జ్ఞానచక్షువును పూర్ణంగా వికసింపచేసేది,
సేత్ జ్ఞానం లాంటి పరిపూర్ణ విజ్ఞానాన్ని మనకు అందచేస్తుంది. రెండవది మన దివ్య చక్షువును ఉత్తేజితం చేస్తుంది. బుద్ధత్వం అనే పరిపక్వమైన యోగస్థితిని మనకు కలగచేస్తుంది. ఈ రెంటి కలయికే తులసీదళ మతం. మొదటి ఆకు గురించి విపులంగా చెప్పాలంటే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి. ఆయన ప్రకారం ఉద్ధారేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపునాత్మనః అంటే ఎవరు ఇంకొకరికి ఏమీ చేయలేరు, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరికి వారే బంధువులు, ఎవరికి వారే శత్రువులు, ఎవరికి వారే తమ తమ కష్టసుఖాలను సృష్టించుకుంటున్నారు. అందరూ తమ తమ జనన మరణ చక్రం లోపల బయట అంటే ఇహపరలోకాల్లో స్వేచ్ఛగా విహరిస్తున్నవారే. అందరూ ఏది కావాలంటే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ సమకూర్చుకోగల సర్వసమర్థత కలిగి ఉన్నవారే. ఇదే పరమసత్యం, ఇదే వికసిత జ్ఞానచక్షు పూర్ణ సారాంశం. ఇక రెండవది ఆనాపానసతి విపස්සన. ఆనాపానసతి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించటం అన్నమాట. దీనివలన దృష్టి నాసికాగ్రహంలో అంటే భ్రూమధ్యంలో తనంతట తాను సహజంగా స్థితమవుతుంది. క్రమక్రమంగా మూడో కన్ను తెరుచుకుంటుంది, దివ్య దృష్టి లభిస్తుంది. దీనిని విపස්සనం అంటారు. క్రమక్రమంగా సూక్ష్మ శరీరం విడిపడుతుంది, ఇతరలోక సంచారం సంభవం అవుతుంది. వీటన్నిటి వలన పరమసత్యం ప్రత్యక్షంగా గోచరమవుతుంది. ఆనాపానసతి విపස්සన చేయవలసిన ఒక్కగానొక్క పరమక్రియ. మిగతావన్నీ ఇది తప్ప చేయవలసింది మరొకటి ఏమీ లేదు. మిగతావన్నీ అర్ధరహితాలు. మూర్తి పూజ మెట్టు కాదు, అగర్త అన్నారు ఆర్య సమాజ స్థాపకులు స్వామి దయానంద స్వామి. కరెక్ట్, బహు కరెక్ట్, పరమ కరెక్ట్. భజనలు తాత్కాలిక మానసిక ఆనందాన్ని మాత్రమే కలిగిస్తాయి. దానికి మాత్రమే భజనలు ఉపయోగించుకుంటే పర్వాలేదు. అంతేకాని పూజలు భజనలు ముక్తి మార్గాలు కాలేవు. స్తోత్రాలు మూర్ఖపు రాజకీయ నాయకులకు కావాలి. వాటిని దైవాలు కోరతారా? కోరేవారు దైవాలు అవుతారా? కేవల పారాయణల వల్ల లాభం సున్నా. చేయవలసింది శాస్త్రీయ పంథాలో జ్ఞానమంథనం, సరి అయిన తీవ్ర యోగ సాధన. తీర్థయాత్రలు మాని యోగుల దగ్గరకు జ్ఞానుల దగ్గరకు చేరాలి. గుండ్లు కొట్టించుకోవడాలు, కాషాయాలు ధరించడాలు, ముద్రలు వేసుకోవడాలు, తిలకాలు దిద్దుకోవడాలు, విభూతి పూసుకోవడాలు మొదలైనవన్నీ తమ్ము తాము హీనపరుచుకొని కుచింపచేసే చర్యలే. జపమాల తిప్పడం వల్ల, మంత్రోచ్చారణ వల్ల అమూల్యమైన సమయం నిరుపయోగమవుతుందే తప్ప దుఃఖ విముక్తి ఎంత మాత్రం కలగదు, నిర్వాణం ప్రాప్తించదు. అమితంగా ఉపవాసాలు చేయడం, పడిపడి గురుపాద పూజలు చేయడం అన్నవి పూర్ణ మూర్ఖతలు. సంసారం వదిలి సన్యాస దీక్ష తీసుకోవడం ధర్మానికి, సత్యానికి, ఆనందానికి దూరంగా పోవటమే. శుష్క తర్కవాదాలన్నవి, మతాభిమానాలన్నవి మిడిమిడి జ్ఞానుల వ్యర్థవేదనలు. యజ్ఞ యాగాదుల వల్ల ధన సంపద నష్టమవుతుందే కానీ జ్ఞాననిష్ట కలగదు, సత్యదర్శనం సంభవించదు. కనుక ఇవన్నీ సంపూర్ణంగా త్యాజ్యనీయం. సర్వదేశకాల పరిస్థితులలోనూ గుర్తుంచుకోవలసిన పరమసత్యం ఒక్కటే. ఉద్ధరేదాత్మనాత్మానమని చేయవలసిన పరమక్రియ ఒక్కటే. అదే ఆనాపానసతి విపස්සన. ఇదే కర్నూలు స్పిరిచువల్ సొసైటీ వారి, తిరుపతి స్పిరిచువల్ సొసైటీ వారి, అనంతపురం పిరమిడ్ ధ్యాన కేంద్రం వారి, గుంతకల్ స్పిరిచువల్ సొసైటీ వారి, పొద్దుటూరు స్పిరిచువల్ సొసైటీ వారి, ఉరవకొండ స్పిరిచువల్ సొసైటీ వారి, ధర్మవరం స్పిరిచువల్ సొసైటీ వారి, పీలేరు, చిత్తూరు, ఆదోని, కదిరి, హిందూపూర్, తెనాలి మొదలైన పిరమిడ్ ధ్యాన కేంద్రాలు, ఇంకా మిగతా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి పూర్తి మతం పూర్ణతత్వం. నిజానికి సృష్టి సమస్తంలో ఉన్నది ఒకే ఒక ఆధ్యాత్మిక శాస్త్రం, ఉన్నది ఒకే ఒక స్పిరిచువల్ సైన్స్. ఏ లోకంలోనైనా, ఏ కాలంలోనైనా తుమ్మెద ప్రతి పువ్వు నుంచి మకరందం గోలినట్టు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం విధిగా జ్ఞానాన్ని సమీకరించుకోవాలి. ప్రతి పువ్వులోనూ ఎంతో అంతో మకరందం ఉంటుంది. అదేవిధంగా ప్రతి మనిషిలోనూ స్వల్పంగా అధికంగానో జ్ఞానం ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరిని విస్మరించరాదు. ప్రతి ఒక్కరి దగ్గర నుండి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. వెంటనే అది అనుభవం చెంది అనుభవించినది తక్షణం అందరికీ చెప్పాలి.
ఏ ఒక్కరిని వదలరాదు. తెలుసుకోవలసిన, తెలియచేయవలసిన పరమసత్యం ఒక్కటే, చేయవలసిన, చేయించవలసిన పరమక్రియ ఒక్కటే. ఇవే తులసి దళంలోని 2 ఆకులు. ఈ విధంగా భావపరంపర ముగిసినది. వెంటనే పక్కనే ఉన్న కంచి రఘురాం గారికి ఇప్పుడే చక్కని భావన పుట్టింది అని అంతా వివరించి, వెంటనే పక్క వాళ్ళకి చెప్పండి అన్నాను. తర్వాత తులసీదళం గురించి ఈ పేలేరు ధ్యానం క్లాసులోను, మొదటి రోజు అనంతపురం క్లాసులోను, మర్నాడు ఉరవకొండ క్లాసులోను, గుంతకల్లోనూ, ఆ మర్నాడు కర్నూలు పిరమిడ్ ధ్యాన కేంద్రంలోనూ అందరికీ చెప్పడం జరిగింది. అందరూ ఈ భావన గురించి విని, మీరు వ్రాస్తున్న 1 డే స్పిరిచువల్ బ్రెయిన్ వాష్ అనే పుస్తకానికి ఈ పేరే పెట్టండి అన్నారు. అలా పుట్టింది ఈ తులసీదళం. తులసీదళం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఇక మీ ఇష్టం. యథా ఇచ్చసి తథా కురు. కర్నూల్, జూలై 1995. సుభాష్ పత్రి.